Hello, Namaste. Welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ప్రెజెంట్లీ మార్కెట్ రిలేటెడ్గా కొన్ని బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఉందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రెజెంట్లీ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఈరోజు నిఫ్టీ 126 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,175 పాయింట్స్ దగ్గర అయితే క్లోజ్ అయింది. ఓవరాల్ ఈరోజు నిఫ్టీ 50లో మనకు 0.51% వరకు గెయిన్ కనపడింది. అండ్ అదే సెన్సెక్స్ ఈరోజు వచ్చేసి చూడండి 319 పాయింట్స్ గెయిన్ అయ్యి 81,857 పాయింట్స్ దగ్గర అయితే క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్లో ఈరోజు వచ్చేసి చూడండి 0.39% వరకు గెయిన్ అయింది. సో బోత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈరోజు 0.4 to 0.5% వరకు గెయిన్ అయింది. అండ్ అదే మీరు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చండి నిఫ్టీ మిడ్ క్యాప్ 0.55% గెయిన్ అయింది. అండ్ అదే ఇక్కడ మీరు చూడండి స్మాల్ క్యాప్ 0.71%. సో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్ కూడా ఈరోజు పాజిటివ్లో ఉండేదండి. సో ఈరోజు మన ఇండియన్ మార్కెట్ పాజిటివ్లో క్లోజ్ అయింది మనం చెప్పొచ్చండి. అండ్ మీ పోర్ట్ఫోలియో ఎంత పర్సెంట్ గెయిన్ అయింది ప్లీజ్ మీ పోర్ట్ఫోలియో పర్సెంటేజ్ ఏమో కమెంట్ సెక్షన్లో అయితే మీరు షేర్ చేయొచ్చు. సో ఎందుకు మన ఇండియన్ మార్కెట్ ఈరోజు పాజిటివ్లో క్లోజ్ అయిందంటే నిన్నటి వీడియోలో క్లియర్లీ చెప్పానండి ఈరోజు మన ఇండియన్ మార్కెట్ పాజిటివ్లో ఉండొచ్చని. సో మెయిన్ రీజన్ ఏముందంటే చూడండి ఫైనల్లీ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ ఈరోజు ఫైనల్లీ సక్సెస్ఫుల్గా సైన్ అయిపోయిందండి. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ అనౌన్స్ ల్యాండ్ మార్క్ ట్రేడ్ డీల్ అండి. అండ్ ఇది అఫీషియల్గా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అయితే చెప్పారండి. ఇక్కడ చూడొచ్చు ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ హ్యావ్ క్లోజ్డ్ ఏ ల్యాండ్మార్క్ ఫ్రీ ట్రేడ్ డీల్. సో ఫైనలీ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ వచ్చేసి ట్రేడ్ డీల్ అయితే సైన్ చేశారండి. అండ్ ఈ ట్రేడ్ డీల్ వల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటే ఇండియాకి బెనిఫిట్ అవుతుంది అండ్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కూడా బెనిఫిట్ అవుతుందండి. సో కొన్ని ప్రొడక్ట్స్ మీద ట్యాక్సెస్ కట్ అయిందండి, టారిఫ్ కట్ అయింది. సో దాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చూడబోతున్నాం. సో చూడండి మన ఇండియా కొన్ని ప్రొడక్ట్స్ని యూరోపియన్ యూనియన్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంది. అండ్ దాని మీద ప్రీవియస్లీ టారిఫ్ ఎంత ఉండేది అండ్ ఇప్పుడు దాని మీద ఇప్పుడు చూడండి టారిఫ్ 0% వరకు అయితే కట్ చేశారు. మెరైన్ ప్రొడక్ట్స్ చూడండి ప్రీవియస్లీ 26% వరకు అంటే మన ఇండియా నుంచి యూరోపియన్ యూనియన్కి పోయాయి కదా అక్కడ యూరోపియన్ యూనియన్ వాళ్ళు వచ్చేసి 26% ప్రీవియస్లీ టారిఫ్ పెట్టారండి. అది ఇప్పుడు వచ్చేసి చూడండి 0% అయింది. ఫుడ్ పేర్ మీద ప్రీవియస్లీ 17% ఉండేది ఇప్పుడు 0% అయింది. కెమికల్స్ మీద ప్రీవియస్లీ 12.8% ఉండేది అది ఇప్పుడు చూడండి 0%. ఆప్రియల్ అండ్ టెక్స్టైల్స్ అంటే బట్టల మీద ప్రీవియస్లీ 12% ఉండేది అని ఇప్పుడు చూడండి 0%. రైల్ అండ్ షిప్స్ మీద ప్రీవియస్లీ 7% ఉండేది ఇప్పుడు 0%. టాయ్స్ అండ్ స్పోర్ట్స్ గుడ్స్ మీద ప్రీవియస్లీ 4.7% ఉండేది ఇప్పుడు తగ్గి 0% అయింది. అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ మీద ప్రీవియస్లీ యూరోపియన్ యూనియన్ వాళ్ళేమో మన ఇండియా నుంచి ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ అయ్యేది కదా అక్కడికి దాని మీద 4% టారిఫ్ వేశారండి ఇప్పుడు దాన్ని ఇప్పుడు తగ్గించి 0% చేశారండి. సో ఈ ఫ్రీ ట్రేడ్ డీల్ అయితే సైన్ అయింది కదా. సో దానివల్ల మన ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి అయితే చాలా బెనిఫిట్ అవుతుందండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు యూరోపియన్ యూనియన్ టారిఫ్ ఆన్ టెక్స్టైల్ ఆప్రియల్ అండ్ క్లోతింగ్ కట్ టు 0% ఫ్రమ్ 12%. లెదర్ అండ్ ఫుట్వేర్ మీద కూడా 0% కట్ చేసేసారండి. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడండి యూరోపియన్ యూనియన్ టారిఫ్ కట్ టు 0% ఫ్రమ్ 14% ఆన్ 99.6% ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్ టు యూరోపియన్ యూనియన్. సో కొన్ని ఎలక్ట్రానిక్స్ కూడా మన ఇండియా నుంచి యూరోపియన్ యూనియన్కి అయితే ఎక్స్పోర్ట్ అవుతుందండి. అండ్ దాని మీద ప్రీవియస్లీ 14% టారిఫ్ ఉండేది దాన్ని ఇప్పుడు వాళ్ళు కట్ చేసి 0% చేశారండి. సో ఇప్పుడు ఇండియా కూడా కొన్ని ప్రొడక్ట్స్ మీద యూరోపియన్ యూనియన్ నుంచి మన ఇండియాకి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు కదా అంటే ఆబ్వియస్లీ మన ఇండియాలో అది ఇంపోర్ట్ అవుతుందండి. సో దాని మీద కొన్ని ప్రొడక్ట్స్ మీద అయితే కూడా టారిఫ్ కట్ చేశారండి. ఫస్ట్ మెయిన్ ప్రొడక్ట్ ఏంటంటే కార్స్ అండి. వ్లాక్స్ వ్యాగన్ అండ్ మర్సిడీస్ బెంజ్ BMW యూరోపియన్ యూనియన్లో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అండ్ మన ఇండియా ప్రీవియస్లీ ఆ కార్స్ మీద 10% టారిఫ్ ఉండేదండి. అండ్ ఇప్పుడు ఆ టారిఫ్ని మన ఇండియా వచ్చేసి చూడండి 40% వరకు కట్ చేసింది. సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి ఒక BMW కార్ ఉంది అండ్ అది యూరోపియన్ యూనియన్లో 25 lakhs రూపీస్ ఉంది. సో ఆ కార్ వచ్చేసి మన ఇండియాలో ఇంపోర్ట్ అవుతుంది. సో ఇంపోర్ట్ అయినప్పుడు 10% టారిఫ్ ఉండేది. సో ఆ కార్ ప్రైస్ ఏంటో తెలుసా 25 lakh రూపీస్ యాక్చువల్ కార్ ప్రైస్. బట్ 10% టారిఫ్ అంటే ఆ కార్ అరౌండ్ 52 to 53 lakh రూపీస్ అయిపోయిందండి మన ఇండియాకి వచ్చే వరకు. బట్ ఇప్పుడు ఆ టారిఫ్ని కట్ చేసి వీళ్ళు 40% వరకు చేశారు. సో BMW అండ్ ఈ వాక్స్ వ్యాగన్ అండ్ మర్సిడీస్ బెంజ్ కార్ ఇప్పుడు ఎవరైనా న్యూగా బై చేయాలనుకుంటున్నారంటే వాళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అంటే ఇప్పుడు కార్ ప్రైజెస్ ఏమో తగ్గిపోతుందండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్. అండ్ నెక్స్ట్ ఇయర్ బట్టి కూడా వీళ్ళేమో ఈ 40% ఇప్పుడు ఉంది కదా దాన్ని కూడా ప్రతి ఇయర్ 10% వరకే కట్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే
చూడండి లాస్ట్ వీక్ మనకు అప్డేట్ వచ్చింది ఏంది, కెనడా వచ్చేసి చైనాతో ఒక ట్రేడ్ డీల్ అయితే సైన్ చేయబోతున్న మనకు న్యూస్ వచ్చింది. అండ్ ఆ న్యూస్ రాగానే ట్రంప్ గారేమో వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి? కెనడాది ఏమైనా ప్రొడక్ట్స్, కెనడాది ఏమైనా ప్రొడక్ట్స్ ఉంచండి అది ఎక్స్పోర్ట్ అయింది అనుకోండి యూఎస్లో, దాని మీద 100% టారిఫ్ వేస్తారని ట్రంప్ గారేమో వార్నింగ్ ఇచ్చారు. అండ్ ఈ న్యూస్ రాగానే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్, కెనడా ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, మార్క్ కెన్లీ ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా సేస్ కెనడా నాట్ పర్సింగ్ ఫ్రీ ట్రేడ్ డీల్ విత్ చైనా యాజ్ ట్రంప్ థ్రెటన్స్ 100% టారిఫ్. సో ఇప్పుడు కెనడా వాళ్ళు వచ్చేసి చైనాతో ఫ్రీ ట్రేడ్ డీల్ అయితే చెయ్యరంట. సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. మీరు వీడియో తమిళ చూశారు కదా, ట్రేడ్ డీల్ క్యాన్సిల్ అయిందని. సో దీని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే, కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ క్యాన్లీ మన ఇండియాకి విజిట్ అవ్వబోతున్నారండి. ఇప్పుడు జనవరి నడుస్తుంది కదా, సో మార్చ్లో మోస్ట్లీ విజిట్ అవుతారంట. అండ్ యురేనియం, మెయిన్లీ క్రిటికల్ మినరల్స్ ఉంటాయి చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ మీద ఏమో ట్రేడ్ డీల్ అయితే చేయబోతున్నారంట. సో ఇది ఒక బిగ్ గుడ్ న్యూస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చండి, కెనడా ఈజ్ లుకింగ్ టు బూస్ట్ ఎనర్జీ ట్రేడ్ విత్ ఇండియా, ఎనర్జీ మినిస్టర్ సేస్ అండి. సో ఇప్పుడు మార్చ్లో మన ఇండియాకి విజిట్ అయినప్పుడు అయితే మనకు తెలుస్తుందండి దేని మీద ఈ ట్రేడ్ అయిందని. అండ్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఇంకొకటి ఏముందంటే ఇక్కడ చూడొచ్చండి, మన ఇండియన్ పెట్రోలియం మినిస్టర్ ఏమంటున్నారంటే, యూఎస్ అండ్ ఇండియాది ట్రేడ్ డీల్ నుంచి అంటే అది వచ్చేసి వెరీ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. వెరీ అడ్వాన్స్ స్టేజ్ అంటే ఒక లాస్ట్ స్టేజ్లో ఉంది. అండ్ ఇది అఫీషియల్గా ఎవరు అంటున్నారు, మన ఇండియన్ పెట్రోలియం మినిస్టర్ గారు అయితే అంటున్నారండి. సో ఇది కూడా ఒక గుడ్ అప్డేట్ అండి. మన చూడండి, ఏ మచ్ యాంటిసిపేటెడ్ trade deal between India and US is at very advanced stage, India Minister of Petroleum and Natural Gas హర్దీప్ సింగ్ పూరి టోల్ సిఎన్బిసి ట్యూస్డే అండి. సో ఈరోజు మన ఇండియన్ పెట్రోలియం మినిస్టర్ గారు ఏమో ఈ బిగ్ స్టేట్మెంట్ అయితే చేశారు. ఏంటంటే ఇండియా అండ్ యూఎస్ ట్రేడ్ డీల్ ఏమో ఒక అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. అడ్వాన్స్ స్టేజ్ అంటే ఎండ్ స్టేజ్లో ఉంది. అండ్ మనకు ఎప్పుడైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావచ్చని. బట్ ఈ మాట లాస్ట్ 1 month నుంచి అయితే వస్తుందండి. బట్ చూడాలంటే ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ ఎప్పుడు అవుతుందని. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ డీల్ అయితే ఈరోజు సైన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం టాపిక్ మీద వస్తాం. ఫస్ట్ స్టాక్ అప్డేట్ దేని మీద ఉందంటే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 7% వరకు పడింది. సో మెయిన్లీ ఎందుకు పడిందంటే, ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అవగానే కంపెనీది Q3 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q3 రిజల్ట్ చూశారనుకోండి, స్క్రీన్ మీద ఇక్కడ చూడొచ్చు, సేల్స్ Q1Q బేసిస్లో పడింది, ఇయర్ ఆన్ బేసిస్లో రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూశారనుకోండి, క్వార్టర్ బేసిస్లో ఇక్కడ చూడండి ఫాల్ అయిందండి. Q3లో నెట్ ప్రాఫిట్ 529 crore వచ్చింది. ప్రీవియస్ క్వార్టర్ 824 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 157 crore ఉండేది. సో క్వార్టర్ బేసిస్ నెట్ ప్రాఫిట్ పడింది అనేది ఇయర్ ఆన్ బేసిస్లో రైజ్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూడండి క్వార్టర్ బేసిస్ మార్జిన్ 8% వరకు పడింది. సో క్వార్టర్ బేసిస్లో జేఎస్డబ్ల్యూ ఎనర్జీది చాలా వీక్ రిజల్ట్ ఉండేదండి. అండ్ రిజల్ట్ డిక్లేర్ అవ్వగానే ఫ్రైడే రోజు డిక్లేర్ అయింది. అండ్ బ్రోకరేజెస్ ఏమో ఈ స్టాక్ని కవర్ అయితే చేశారు. అండ్ కవర్ చేయగానే టార్గెట్ని కట్ చేశారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ షేర్ స్లైడ్ 10% ఆఫ్టర్ జెఫ్రీస్ కట్ టార్గెట్ అండి, ట్రిమ్ ఎస్టిమేట్. సో జెఫ్రీస్ గారు ఏమో టార్గెట్ని కట్ చేశారు. ప్రీవియస్లీ 700 రూపీస్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు కట్ చేసి 660 రూపీస్ చేశారండి. బట్ ఓవరాల్ బాయింగ్ రేటింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు చూపిస్తానండి, ఇంకా చాలా బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ కట్ చేశారు. ఇక్కడ మీకు చూపిస్తాను ఏ బ్రోకరేజ్ ఎంత టార్గెట్ ఇస్తున్నారంటే. ఓవరాల్ అనలిస్ట్ వచ్చండి, అనలిస్ట్ ఏమో ఈ స్టాక్ని కవర్ అయితే చేశారు. అండ్ మెజారిటీ అనలిస్ట్ ఏమో బాయింగ్ సైడ్లోనే ఉన్నారు. బట్ రేటింగ్ ప్రీవియస్లీ ఇచ్చారు కదా, దాన్ని ఇప్పుడు కట్ చేశారండి. సో అందుకే ఈరోజు స్టాక్ అయితే పడింది. నెక్స్ట్ అప్డేట్ ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 11% వరకు పడింది. సో సాటర్డే రోజు కంపెనీది రిజల్ట్ డిక్లేర్ అయింది. రిజల్ట్ ఎలా ఉందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూపిస్తానండి. ఎక్సలెంట్ టైప్ రిజల్ట్ ఉండేది. ఇక్కడ చూడొచ్చు, ఇది Q3 డేటా, ఇది ప్రీవియస్ Q2 డేటా, అది ప్రీవియస్ ఇయర్ది Q3 డేటా. Q1Q బేసిస్, Y-on-Y బేసిస్ సేల్స్ అంటే రెవెన్యూ ఇంక్రీజ్ అయింది, ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ మీ నెట్ ప్రాఫిట్ చూసాను అనుకోండి, Q3లో 118 crore, ప్రీవియస్ క్వార్టర్ 9 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 88 crore ఉండేది. సో క్వార్టర్ ఇయర్ ఆన్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఫైనాన్షియల్ మార్జిన్ కూడా చూశారనుకోండి, ప్రెసెంట్లీ Q3లో 38% ఉంది. Q1Q బేసిస్లో 1% రైజ్ అయింది, ఇయర్ ఆన్ బేసిస్లో కూడా 1% రైజ్ అయింది. సో ఇంత ఎక్సలెంట్ టైప్ రిజల్ట్ ఉన్నా కూడా స్టాక్ ఎందుకు పడిందంటే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, The street is not happy with SBFC Finance despite a strong Q3. Stock back at listing price. ఇది మన ఇండియన్ మార్కెట్లో 2023లో లిస్ట్ అయిందండి. బట్ ఈ స్ట్రీట్కి రిజల్ట్ నచ్చలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, ఎస్బిఎఫ్సి ఫైనాన్స్లో నా దగ్గర మెజారిటీ స్టేక్ ఉంది. ఒక 8 to 10% వరకు ఎస్బిఎఫ్సి ఫైనాన్స్లో నాది ఒక 8 to 10% వరకు స్టేక్ ఉంది.
కంపెనీ రిజల్ట్ డిక్లేర్ చేసింది. బట్ నేను ఎంత అనుకున్నాను, నెట్ ప్రాఫిట్ వచ్చేసి 140 crore వరకు ఈ Q3లో నెట్ ప్రాఫిట్ రావచ్చు నేను అనుకున్నానండి. సో నాకు ఈ రిజల్ట్ నచ్చలేదు. సో నేనేం చేస్తాను, ఆ 8-10%లో ఒక 2-3% స్టేక్ ఏమో సెల్ చేస్తానండి. సో బిగ్ బ్రోకరేజెస్ చూడండి, వాళ్ళకి ఈ రిజల్ట్ నచ్చలేదు. సో అందుకే వాళ్ళేమో ఈరోజు సెల్లింగ్ అయితే చేశారు. అండ్ ఈరోజు స్టాక్ చూడండి మోర్ దెన్ 11% వరకు పడింది డిస్పైట్ గుడ్ Q3 రిజల్ట్. బట్ ఓవరాల్ మంచి కంపెనీ అండి, కన్సిస్టెంట్గా గ్రో అవుతుంది. సో డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీం వచ్చేసి ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ అఫీషియల్ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ బిగ్ అప్డేట్ MCX మీద ఉంది. సో సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అందుకే మనకు చూడండి MCX వెబ్సైట్లో సిల్వర్ అండ్ గోల్డ్ది ట్రేడింగ్ ఇంక్రీజ్ అయిందండి, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ Q3 రిజల్ట్ చాలా మంచిగా వచ్చింది. Q3 రిజల్ట్ ఎప్పుడు వచ్చింది, సాటర్డే రోజు ఈ కంపెనీది Q3 రిజల్ట్ వచ్చిందండి, చాలా మంచిగా ఉండేది. అండ్ నేను మీకు నిన్నటి వీడియోలో చెప్పాను ఈ స్టాక్ని మీరు ఈరోజు ఫోకస్ చేయొచ్చని. అండ్ ఈరోజు చూడండి స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 6% వరకు గెయిన్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు MCX షేర్ ర్యాలీ ఓవర్ 4% యాజ్ Q3 ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ స్కై రాకెట్ 151%. సో ఇయర్ ఆన్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ 151% వరకు గ్రో అయింది. సో చాలా మంచి రిజల్ట్ MCXతో ఉండేనండి, అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి గెయిన్ అయింది. సో మీరు ఎవరైనా MCX స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా మీరు మీడియం టర్మ్లో ఈ స్టాక్లో 2600 to 2700 రూపీస్ వరకు అయితే మీ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి 7% వరకు గెయిన్ అయింది. దీని వెనకాల ఏమైనా రీజన్ ఉందంటే రీజన్ అయితే ఏం పర్టికులర్లీ లేదండి. యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ అయింది కదా, అండ్ ఆ యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ ఇక్కడ మీరు చూసారు కదా, రైల్ అండ్ షిప్లో ప్రీవియస్లీ 7% టారిఫ్ ఉండేది, ఇప్పుడు చూడండి నిల్ అంటే 0% అయింది కదా. సో ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అండి డిఫెన్స్ స్టాక్లు ఈరోజు మనకు స్లైట్లీ గెయిన్ అవ్వడానికి. అండ్ ఇప్పుడు ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే రేపు గార్డెన్ షిప్ బిల్డర్ది Q3 రిజల్ట్ డిక్లేర్ అవబోతుందండి, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ రేపు ఈ కంపెనీ వచ్చేసి Q3 రిజల్ట్స్తో పాటు షేర్ హోల్డర్స్కి డివిడెండ్ కూడా ఇవ్వబోతుంది. సో అందుకే రేపు మీరు ఈ స్టాక్ని మీరు అయితే ఫోకస్ చేయొచ్చు, గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్ని. నెక్స్ట్ అప్డేట్ డిక్సాన్ టెక్నాలజీ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి 1.17% వరకు పడింది. బట్ డ్యూరింగ్ ద మార్కెట్ ఈ స్టాక్ ఏమో 10,000 రూపీస్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండేది కదా, దాన్ని బ్రేక్ అయి 9,980 రూపీస్ వరకు కూడా పడిందండి. బట్ దాని తర్వాత మళ్ళీ స్టాక్ వచ్చేసి 10,000 అబోవ్ అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. బట్ డిక్సాన్ టెక్నాలజీ చూడండి ఫస్ట్ టైం 2024 తర్వాత నుంచి ఫస్ట్ టైం అంటే ఇక్కడ చూడండి స్టాక్ వచ్చేసి 10,000 లెవెల్ని బ్రేక్ అయిందండి. సో ఇక్కడ చూడొచ్చు డిక్సాన్ టెక్నాలజీ షేర్ ఫాల్ బిలో 10,000 ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ జూన్ 2024 యాజ్ సెల్లింగ్ కంటిన్యూస్ అండి. సో కంటిన్యూస్లీ మనకు సెల్లింగ్ అయితే ఈ స్టాక్లో కనపడుతుంది. అండ్ బ్రోకరేజెస్ కూడా ఈ స్టాక్ది రేటింగ్ అయితే డౌన్ గ్రేడ్ చేశారు. ఇక్కడ చూడండి మార్గన్ స్టాన్లీ వాళ్ళేమో అండర్ వెయిట్ రేటింగ్ ఇస్తున్నారండి. ప్రీవియస్లీ 11,563 రూపీస్ టార్గెట్ ఇచ్చేదాన్ని ఇప్పుడు తగ్గించి 8,724 రూపీస్ చేశారు. సో అండర్ వెయిట్ రేటింగ్ ఇస్తున్నారు, అంటే ప్రీవియస్ ఇచ్చిన టార్గెట్ నుంచి 25% వరకు అయితే టార్గెట్ కట్ చేశారు. అండ్ ఎందుకు టార్గెట్ని కట్ చేశారంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు డౌన్ సైడ్ రిస్క్ ఉందండి దేంట్లో అంటే కొన్ని సెగ్మెంట్ ఉంది లైక్ మొబైల్ వాల్యూమ్ ఎస్టిమేట్ సైటింగ్ ఏ షార్ప్ రైజ్ ఇన్ DRAM అంటే డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ప్రైజెస్లో మనకు షార్ప్ రైజ్ కనపడుతుంది. అండ్ గవర్నమెంట్ కూడా చూడండి కొన్ని రెగ్యులేటరీ అప్రూవల్స్ ఇవ్వట్లేదు విత్ ఇన్ ద టైం, ఇది కూడా మెయిన్ రీజన్ అండి. అండ్ ఇంక్రీజ్డ్ కాంపిటీషన్ అండి, సో కాంపిటీషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఈ కొన్ని మెయిన్ రీజన్స్ వల్ల బ్రోకరేజెస్ ఏమో డౌన్ గ్రేడ్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ చూడండి PLI స్కీమ్ చూడండి మార్చ్లో ఎక్స్పైర్ అవబోతుందండి. సో ఈ మార్చ్లో ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి మనకి ఇంకా కాంపిటీషన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి ఇంకా బ్రోకరేజెస్ ఇక్కడ మీకు చూపిస్తానండి. మార్గన్ స్టాన్లీ వాళ్ళు మీకు చెప్పాను టార్గెట్ని కట్ చేసే ప్రీవియస్లీ 11,000 టార్గెట్ ఇచ్చారు, ఇప్పుడు దాన్ని కట్ చేసి 8,724 రూపీస్ చేశారు. ఫిలిప్ క్యాపిటల్ వాళ్ళేమో 9,085 రూపీస్ టార్గెట్ ఇస్తున్నారు. అండ్ యాంపిట్ క్యాపిటల్ వాళ్ళేమో ప్రీవియస్లీ 11,868 రూపీస్ టార్గెట్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు కట్ చేసి 11,275 రూపీస్ చేశారండి. సో బ్రోకరేజెస్ వచ్చేసి చూడండి ఓవరాల్ బయింగ్ రేటింగ్ మెయింటైన్ చేస్తున్నారు బట్ టార్గెట్ని కట్ చేస్తున్నారండి, అందుకే స్టాక్ ఏమో కంటిన్యూస్లీ పడుతుంది. అండ్ డిక్సాన్ టెక్నాలజీ కాదు కాయిన్ టెక్నాలజీ కూడా పడుతుందండి. అండ్ ఇప్పుడు డిక్సాన్ టెక్నాలజీ చూడండి Q3 రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ అవుతుంది అంటే 29th జనవరి, రేపు కాకుండా ఎల్లుండి అయితే డిక్సాన్ టెక్నాలజీది Q3 రిజల్ట్ డిక్లేర్ అవుతుంది. సో మీరు డెఫినెట్గా ఈ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. అండ్ రిజల్ట్ డిక్లేర్ అవగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ వేదాంత మీద ఉంది. రేపు మీరు వేదాంత అండ్ హిందుస్థాన్ జింక్ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. ఓవరాల్ ఈ స్టాక్ ఈరోజు మోర్ దెన్ 33% వరకు గెయిన్ అయింది. బట్ ఎందుకు రేపు మీకు
ఫోకస్ చేయమంటున్నానంటే ఇక్కడ మీరు చూశారు కదా హిందుస్థాన్ జింక్ ప్రమోటర్ ఎవరు వేదాంత. ఇప్పుడు ప్రెసెంట్లీ హిందుస్థాన్ జింక్ ది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చు. ప్రమోటర్ దగ్గర 61.84% హోల్డింగ్ ఉంది అండ్ ప్రమోటర్స్ ఎవరు వేదాంత లిమిటెడ్. అండ్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత వేదాంత వాళ్ళేమో బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే అప్డేట్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ నోటీస్లో వేదాంత వాళ్ళు ఏమంటున్నారంటే ఓఎఫ్ఎస్ ద్వారా రేపు 1.6% స్టేక్ ఏమో హిందుస్థాన్ జింక్లో వాళ్ళేమో సేపు సెల్ చేయబోతున్నారండి. ప్రైస్ యాజ్ ఆఫ్ నో ఏమో వేదాంత వాళ్ళైతే డిస్క్లోజ్ చేయలేదు, బట్ జస్ట్ ఏమంటున్నారంటే 1.59 to 1.6% స్టేక్ ఏమో రేపు హిందుస్థాన్ జింక్లో వేదాంత వాళ్ళేమో ఓఎఫ్ఎస్ ద్వారా సెల్ చేయబోతున్నారు. అండ్ ఓఎఫ్ఎస్ ఎప్పుడైనా వచ్చిందనుకోండి కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ ప్రైస్లో ఉంటుందండి. సో రేపు హిందుస్థాన్ జింక్ స్టాక్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని, అదే వేదాంత స్టాక్ ఏమో గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే వేదాంతకి మనీ వస్తుందండి అండ్ వేదాంత మనీతో బ్యాలెన్స్ షీట్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటుంది. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే బీఈఎల్ మీద ఉంది. సో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ది రేపు Q3 రిజల్ట్ డిక్లేర్ అవబోతుంది. అండ్ ఇప్పుడు Q3 రిజల్ట్ ఎలా ఉండొచ్చు దాని గురించి మాట్లాడితే ఇక్కడ మీరు చూడండి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ Q3 ఫైనాన్షియల్ 26 ప్రివ్యూ ఎగ్జిక్యూషన్ అండ్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ లైక్లీ టు డ్రైవ్ గ్రోత్ అండి. అండ్ మీకు తెలుసు ప్రెసెంట్లీ బిఎల్ది వాళ్ళు నోటీస్ అయితే డిస్క్లోజ్ చేస్తారు అండ్ వాళ్ళు ఒకటేసారి ఒక 15 days 10 days ఆర్డర్ ఏమో ఒకటేసారి డిస్క్లోజ్ చేస్తారండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ హైయెస్ట్ ఆర్డర్ బుక్ ఏమో భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ దగ్గర అయితే ఉంది. అండ్ ఇప్పుడు అనలిస్ట్ టార్గెట్ అంటే Q3 రిజల్ట్ ఎలా ఉండొచ్చు దాని గురించి మాట్లాడితే ఇక్కడ చూడండి మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళు ఏమంటున్నారంటే రెవెన్యూ వచ్చేసి 6,780 crore వరకు ఈ Q3లో ఉండొచ్చు. సో Q-on-Q బేసిస్ Y-on-Y బేసిస్లో రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుందంట. అండ్ నెట్ ప్రాఫిట్ ఎంత ఉండొచ్చు అంటే ఈ Q3లో మోతిలాల్ ఓస్వాల్ ఏమో హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ షేర్ చేస్తారండి 1,487 crore. ప్రీవియస్ క్వార్టర్ ఎంత ఉండేది 1,287 crore అండ్ అదే ప్రీవియస్ ఇయర్ ఎంత ఉండేది 1,312 crore. సో Q-on-Q బేసిస్ Y-on-Y బేసిస్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందంట. సో ఇక్కడ చూడొచ్చండి కోటక్ ఇన్స్టిట్యూషన్ ఈక్విటీస్ వాళ్ళు ఏమంటున్నారంటే నెట్ ప్రాఫిట్ 1,480 crore వరకు ఉండొచ్చంట. నోమురా వాళ్ళేమో 1,468 crore వరకు ఉండొచ్చంట. అండ్ నిర్మల్ బ్యాంక్ వాళ్ళేమో ఏమంటారంటే నెట్ ప్రాఫిట్ ఏమో క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో పడే ఛాన్సెస్ ఉంది. అండ్ అదే యావరేజ్ ఇక్కడ చూడండి నెట్ ప్రాఫిట్ ఏమో 1,572 crore వరకు రావచ్చని బ్రోకరేజెస్ షేర్ చేస్తున్నారు. బట్ బ్రోకరేజెస్ ఏమంటున్నారంటే మార్జిన్ ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ప్రీవియస్ Q2లో మార్జిన్ 29% ఉండేది, బట్ ఇప్పుడు బ్రోకరేజెస్ ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి మార్జిన్ వచ్చేసి 28 to 28.5% మధ్యలో అయితే ఉండొచ్చంట. సో నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయినా కూడా మార్జిన్స్ ఏమో ష్రింక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందంట. బట్ యాక్చువల్ రిజల్ట్ మనకు రేపే తెలుస్తుందండి. సో మీరు ఎవరైనా బిఎల్ స్టాక్లో పెట్టుబడి ఉంటే రేపు మీరు స్టాక్ అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ క్యూపిడ్ మీద ఉంది. సో క్యూపిడ్ లిమిటెడ్ షేర్ హోల్డర్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. అది ఏంటంటే కంపెనీ చూడండి 29th January Q3 రిజల్ట్ డిక్లేర్ చేయబోతుంది. అండ్ Q3 రిజల్ట్స్తో పాటు కంపెనీ ఏమో కొన్ని జనరల్ అనౌన్స్మెంట్ కూడా చేయబోతుందండి. అండ్ దాంతోపాటు బోనస్ రిలేటెడ్గా అనౌన్స్మెంట్ కూడా చేయబోతుంది. సో మీరు ఎవరైనా క్యూపిడ్ లిమిటెడ్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే 29th January ఇస్ అన్ ఇంపార్టెంట్ డేట్ ఫర్ షేర్ హోల్డర్స్, ఎందుకంటే కంపెనీ వచ్చేసి బోనస్ అనౌన్స్మెంట్ చేయబోతుంది అండ్ Q3 రిజల్ట్ కూడా డిక్లేర్ చేయబోతుంది. అండ్ ప్రీవియస్లీ కంపెనీ ఏమన్నది Q3 రిజల్ట్ చాలా మంచిగా రావచ్చని అన్నదండి. సో ఇక్కడ చూడాలండి Q3 రిజల్ట్ ఎలా వస్తుందని. బట్ మీరు క్యూపిడ్ని డెఫినెట్గా ఫోకస్ అయితే చేయొచ్చు నెక్స్ట్ 2 to 3 ట్రేడింగ్ సెషన్ కోసం. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఎటర్నల్ మీద ఉంది. అదే జొమాటో ఈరోజు స్టాక్ మళ్ళీ అగైన్ 1.43% వరకు పడింది. అండ్ ఎటర్నల్ రిలేటెడ్గా అప్డేట్ ఏముందంటే ఆల్ టైమ్ హై నుంచి ఎటర్నల్ స్టాక్ యాజ్ ఆఫ్ నౌ 30% వరకు పడిందండి. అండ్ ఇప్పుడు బ్రోకరేజెస్ ఎంత టార్గెట్ ఇస్తున్నారో దాని గురించి మాట్లాడితే ఇక్కడ మీరు చూడండి గ్లోబల్ బ్రోకరేజ్ CLSA వాళ్ళేమో అవుట్ పర్ఫార్మ్ కాల్ ఇస్తున్నారు విత్ ఎ టార్గెట్ ఆఫ్ 503 rupees అండి. అండ్ అదే జెఫ్రీస్ గారు కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ ఎ టార్గెట్ ఆఫ్ 480 rupees. HSBC వాళ్ళు కూడా బయింగ్ కాల్ ఇస్తున్నారు విత్ ఎ టార్గెట్ ఆఫ్ 350 rupees. సో మెజారిటీ బ్రోకరేజెస్ ఏమో బయింగ్ రేటింగ్ మెయింటైన్ చేస్తున్నారు అండ్ కరెంట్ ప్రైస్ నుంచి హై టార్గెట్ అయితే ఇస్తున్నారండి. సో మీరు ఎవరైనా ఈ ఎటర్నల్ అదే జొమాటో స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్లో అయితే మీ పోర్ట్ఫోలియో మీరు యాజ్ ఆఫ్ అయితే ఉంచొచ్చండి. మార్కెట్ ప్రెసెంట్లీ పడుతుంది కదా అందుకే స్టాక్ పడుతుందండి, బట్ మంచి కంపెనీ రిజల్ట్ కూడా డీసెంట్గా ఉండేది. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ని అయితే మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచవచ్చు. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ టైమ్.